కార్తె పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పా మైక్ మింగు దొబ్బాడు. ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ సంక్రాంతి మూవీ గుంటూరు కారం ట్రయల్ వచ్చేసింది. డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు గారు అండ్ శ్రీలీల అండ్ మీనాక్షి చౌదరి అయితే యాక్ట్ చేస్తారు. మ్యూజిక్ బై తమను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా రియాక్ట్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్ ద రియాక్షన్. లెట్స్ స్టార్ట్. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఆ కుర్రాడు చూడగానే నాకు వచ్చిన ఫస్ట్ ఎమోషన్ చూడంగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఈలే అల్పించిందా? రావణగాడు నైస్ టు మీట్ యూ సార్. పానిగాడు ఎక్కడ బే? లోపల వెయిట్ చేస్తున్నారు సార్. పని ఆడిది వెయిట్ చేయకుండా ఏం చేస్తాడు? పానిగాడు కూతురు ఫిగరే. ఊరుకోని రాము. సిగ్గొచ్చేస్తుందిరా. చింపేసుకుంటారా వేసుకొని చింపేస్తారా? ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో అటు ఎవరమే వేరండి. ఆర్తిపలపై మరి ఆగిపెట్టలేదు ఆగిపోయా. వాళ్ళు తప్పు చేశారు. వీడు పెద్ద ఇంజనీరింగ్ చేశాడు. మరి కార్తె పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పా. అక్కడ నీ కొడుకు ఫుల్ గా కొట్టేస్తున్నాడు మావయ్య. అతను రాయల్ సత్యం, బ్లాక్ అండ్ వైట్. ఈ రౌడీ రమణ సినిమా స్కోప్ 70mm. ఆట చూస్తావా? మైక్ మింగు దొబ్బాడు. ఆడొక బ్రేక్ లేని లారీ ఎవడాపుతాడు? గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలిక్క తగిలిందనుకో కళ్ళల్లోంచి వచ్చేది నీళ్ళే. ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర వేసుకొని మరీ కొడుతుండ్రా. రావణగాడు నీ లైఫ్ మిరకల్ రా బాబు. మదర్ సెంటిమెంటా? స్టోరీ గురించి అయితే ఏం మాట్లాడు, బట్ త్రివిక్రమ్ అయితే క్యారెక్టరైజేషన్తో కొట్టేస్తున్నాడు. ఈసారి కూడా కలేజాలో ఏ రేంజ్లో కామెడీ టైమింగ్తో కొట్టేశాడో ఈసారి కొంచెం చాలా డిఫరెంట్గా చూపిస్తున్నాడు. మహేష్ బాబు గారిని అయితే ఆ గుంటూరు యాసలో చాలా మాస్గా చూపిస్తున్నాడు. విత్ క్లాస్ టచ్ అని చెప్పుకోవచ్చు. సూపర్ ప్యాకెడ్ కమర్షియల్ సినిమా లాగా అనిపించింది ట్రైలర్ చూసాక. పండక్కైతే ఎర్ర కొట్టేస్తుంది. థియేటర్లో మాత్రం చాలా మాసీగా ఉంది. ఆ సాంగ్స్ అండ్ ఫైట్స్, ఆ క్యారెక్టరైజేషన్స్, కొంచెం మదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయితేనే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. యాజ్ అత్తారిందారేదిలో కూడా అత్త సెంటిమెంట్ ఏ రేంజ్లో వర్కౌట్ అయిందో ఇక్కడ మదర్ సెంటిమెంట్ ఆ రేంజ్లో వర్కౌట్ అయితే ఇండస్ట్రీ హిట్ కొట్టేస్తాడు మహేష్ బాబు. ఈసారి అయితే రాజమౌళి సినిమా స్టార్ట్ చేయకముందు ఇలాంటి కమర్షియల్ సినిమా పడడం చాలా లక్కీ మహేష్ బాబు గారి అండ్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే. ఇంకా నుండి ఇలాంటి అవతారంలో మహేష్ బాబు గారిని చూడలేం కదా. ఇదే లాస్ట్ లోకల్ సినిమా అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు గారి మూవీ కెరీర్లో మాత్రం కన్ఫర్మ్ చేసుకోండి. ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నాకైతే బాగా అనిపించింది, ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. ఇంకా కలిసేద్దాం ఆన్ జాన్ 12th. హనుమాన్ అండ్ గుంటూరు కారం రివ్యూస్ డ్రాప్ అయిపోతాయి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.